గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక తెలంగాణ నమూనానే అనుసరించాలి, కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలని పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి, సిడబ్ల్యూసీలో తీర్మానాలు. సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే, చిత్రంలో రాహుల్, సోనియా గాంధీ. తెలంగాణ నమూనానే అనుసరించాలని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడతాము, జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామన్న దాన్ని వెల్లడించిన సందర్భంగా ఈ విధంగా ఈ కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా తెలంగాణ నమూనాని పాటించాలన్నట్టుగా ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ కులగణన గురించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంతో పాటు పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణనను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలి. విధంగా ఇక్కడ కులగణన ఉద్దేశించి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా త్వరితగతిన కులగణన చేపట్టాలి ఈ విధంగా ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఈ సమావేశంలో చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్పై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ విధంగా ఆలస్యం చేయకూడదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ కులగణనపై అన్ని పార్టీల సమన్వయం తీసుకొని ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా ఇక్కడ నమూనాను పాటించాలన్నట్టుగా ఇక్కడ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి, కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదు, బడుగు బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలి. తెలంగాణలో ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించాం. దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపై ఒక స్పష్టతకు రావడానికి వీలవుతుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కులగణన అనేది ఈ విధంగా బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి అన్నట్టుగా పట్టేలా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టినాం. ఈ విధంగా దానివల్ల ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించాం. దానివల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించబోతుంది అనేది తెలిసేలా ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపై ఒక స్పష్టతకు రావడానికి వీలవుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ కులగణన చేయడం వల్ల అన్నట్టుగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలన్నట్టుగా కులగణన చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మేము రాష్ట్రంలో ఈ విధంగా చేపట్టినాం, అదేవిధంగా అదే నమూనాను పాటించాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే, ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ఈ ప్రతిపాదనలను రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో కొత్త విధానం అమలుకు విధంగా ఇక్కడ డ్రైవింగ్ ఖాళీ ప్లేస్లో మైదానంలో డ్రైవింగ్ నడిపి చూపిస్తే ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తుంది ఆర్టీఓ కార్యాలయం. ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటి నుంచి సాంకేతికంగా కూడా అది పరీక్షిస్తారంట. ఈ విధంగా డ్రైవింగ్కు టెస్ట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండి నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించి విధంగా అందులో పాస్ అయితేనే ఈ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారన్నట్టుగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులలో కొత్త
విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దీని ద్వారా ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కొద్దిగా కఠినంగా ఉండే అవకాశం ఇంకా కఠినమే అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మనం. అమరావతి పునర్నిర్మాణ సభ వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ కలలు కన్నా వికసిత ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తాం. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ. ఇక్కడ రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ పాల్గొని ఈ విధంగా ఈ అమరావతి గురించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏపీ ఇప్పుడు సరైన దారిలో ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఏపీ అభివృద్ధికి ఈ విధంగా ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామని ఈ విధంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన సభలో ఈ విధంగా నరేంద్ర మోడీ పాల్గొన్నట్టుగా చూడవచ్చు. దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ కలలు కన్నా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తామన్నట్టుగా మాట్లాడదు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. అచ్చ తెలుగులో ప్రధాని మోడీ. విధంగా అమరావతి ఒక అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అచ్చ తెలుగులో మాట్లాడండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక అధునాతన శక్తి అన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ విధంగా నగరం కాదన్నట్టుగా అమరావతి ఒక గొప్పతనాన్ని మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని యువత కళలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది ప్రధాని మోడీ. విధంగా ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగ అవకాశాలు మరిన్ని ఇంకా కల్పించే విధంగా, అదేవిధంగా అన్ని రంగాల్లో నైపుణ్య అభివృద్ధి పదంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతామన్నట్టుగా కాబోతుంది. ఆ విధంగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో విధంగా ఆరోగ్య రంగం దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ చూడవచ్చు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు. ఇందులో ఒక రాజధాని పేరు అమరావతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసూచిక. స్వర్ణాంధ్ర విజన్కు అమరావతి శక్తినిస్తే వికసిత భారత్కు స్వర్ణాంధ్ర బలమవుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతుంది. విధంగా ప్రధాని మోడీ విధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి పునర్నిర్మాణ సభకు హాజరై ఈ విధంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విధంగా మాట్లాడినట్టు చూడవచ్చు. ఈ విధంగా ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి కాబోతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఈ విధంగా ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ విధంగా అనేక రంగాల్లో విధంగా అభివృద్ధి చెందుతుందన్నట్టుగా ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుందని ఈ విధంగా ఇంకా మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతామన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. 908 కళాశాలలు, 3.93 లక్షల సీట్లు, 3 విడతలుగా దోస్తు షెడ్యూల్ విడుదల. నేటి నుంచి రిజిస్ట్రేషన్. జూన్ 30న తరగతులు ప్రారంభం. విధంగా ఇక్కడ 908 కళాశాలలు ఉన్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ విధంగా దానికి గాను విధంగా 3.93 లక్షల సీట్లు ఉన్నాయి అందులో. ఈ విధంగా ఈ డిగ్రీ విద్యార్థులకు గాను ఈ విధంగా ఎంట్రన్స్కు సంబంధించి ఈ విధంగా దోస్తు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఈ విధంగా డిగ్రీకి సంబంధించి దోస్తు నోటిఫికేషన్ విడుదలైనట్టుగా చూడవచ్చు. జూన్ 30న తరగతుల ప్రారంభం అన్నట్టుగా ఇచ్చారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్. తెలంగాణ దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలకు 3 విడతలుగా చేపట్టనున్నారు. విద్యార్థులు శనివారం నుంచి $200 చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3 విడతల ప్రవేశాలు ముగిసిన అనంతరం జూన్ 30న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం విద్యామండలి చైర్మన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం విద్యామండలి చైర్మన్ ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎంట్రన్స్కు ఇక్కడ ప్రవేశాలకు సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు $200. దీనికి సంబంధించి మొదటి ప్రవేశ దానికి గాను ఈ విధంగా మొదటి 30న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా
జూన్ 30న తరగతులు ప్రారంభమవుతాయి డిగ్రీ కళాశాలలు అన్నట్టుగా ఈ విధంగా విద్యామండలి చైర్మన్ తెలియజేసినట్టుగా చూడొచ్చు. శనివారం నుంచి ఇక్కడ మొదటి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఫీజు 200గా నిర్ణయించినట్టుగా చూడవచ్చు విద్యామండలి చైర్మన్. ఆస్తుల జప్తు దిశగా అడుగులు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తుంది. పరారీలో ఉన్న అతన్ని హైదరాబాద్కు రప్పించడంపై దృష్టి సారించడంతో పాటు విధంగా ఇక్కడ ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ విధంగా గొర్రెల స్కామ్లో ప్రధాన నిందితుడైన ఈ మొహిదుద్దీన్ ఈ విధంగా దుబాయ్ పరారీలో ఉన్నాడు. ఈ విధంగా కేసు నమోదైన కాడ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 700 కోట్లను గొర్రెల స్కామ్కు గురైనట్టుగా ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏసీబీ ఇతనిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ విధంగా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దుబాయ్ నుంచి వచ్చిన సందర్భంగా విజయన్ ఎక్స్ప్రెస్ చత్వారం లేదా దూరదృష్టి అయినా కేవలం ఒక్క జత కళ్ళజోడు రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ ప్రోగ్రెసివ్ అని మీరు దృష్టిని నిరంతరాయంగా హ్రాస్వ నుంచి దూరదృష్టికి మరియు తిరిగి ఉపయోగించుకోండి. ఈ విధంగా గెట్ టు స్పెక్టాకిల్స్ ఫర్ 2499 విధంగా కళ్ళ అద్దాల స్పెక్టాకిల్స్కి సంబంధించి యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా విజయన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వాళ్ళు. ఏషియన్ పెయింట్స్ 4 years వారంటీ, తక్కువ బడ్జెట్ ఎక్కువ వారంటీ. ఏషియన్ పెయింట్స్ ఎక్స్టీరియర్ ఎమల్షన్ యాంటీ ఫేడ్ పనితీరని ఈ విధంగా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా యాడ్ ఇచ్చినట్టు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.